క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. బాగున్నారు కదూ? ఈరోజు మనం 18th గోల్డెన్ రూల్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ కొరకు 18వ బంగారు సూత్రాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటో తెలుసా? అది ప్రేమను క్రియల్లో వ్యక్తపరచడం. ప్రేమించడం వేరు, ప్రేమలో క్రియల్లో వ్యక్తపరచడం వేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు మీరు చూస్తే, జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మాలు నడపాలి. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ తన దేహం పైన భర్త వేరే వాళ్ళకు అధికారం లేదు అనే మాట కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే 2వ వచనంలో జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్యలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక శ్రేష్టమైన సంబంధం ఏంటో తెలుసా? ప్రేమను వ్యక్తపరిచే విధానంలో లైంగికంగా వారు ఇంటిమసీ కలిగి ఉండడం, సెక్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి సెక్స్ అనేది ఒక ఇద్దరి మధ్యలో, స్త్రీ పురుషుల మధ్యలో జరిగే ఒక 2 నిమిషాల లేదా 5 నిమిషాల 10 నిమిషాల ప్రక్రియ మాత్రమే కాదు. అది ప్రేమను వ్యక్తపరిచే విధానం అన్న విషయం మర్చిపోకండి. 3 Gలు మీరు ఎప్పుడు మర్చిపోకండి. 3 Gలు. మొట్టమొదటిది భార్యాభర్తలు అనేది గిఫ్ట్ అనే విషయం మీరు మర్చిపోకండి, ఓకేనా? రెండవది భార్యాభర్తలు గ్లూ అనే విషయం మీరు మర్చిపోకండి, హత్తుకొని ఉండడం. మూడవది భార్యాభర్తల జీవితాలను దేవుడు చూస్తున్నాడు, గాడ్ సీస్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి, ఓకే? కాబట్టి దేవుడు చూస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27-28లో భార్యాభర్తల గురించి దేవుడు మాట్లాడుతూ ఫలించి అభివృద్ధి చెంది నిండించమని చెప్పిన దేవుడే ఏం చెప్పాడో తెలుసా? 31లో చాలా మంచిది అని చెప్పాడు ఆయన. అలాగే ఆదికాండం 2:24లో వాళ్ళు హత్తుకోవాలని గ్లూ గురించి చెప్పాడు ఆయన. తర్వాత భార్యాభర్తలు గిఫ్ట్ అని ఇప్పుడు మనం చదివాం కదా. కాబట్టి మీరు ఆ 3 Gల ద్వారా మీ భార్యాభర్తల మధ్యలో ఆ ఇంటిమసీ మీరు కలిగి ఉండాలి. దాని మీద ఇక వివరంగా ఒకసారి పెద్ద వీడియో చేస్తాను. ఆ రాగున మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.